రచ్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు దానికే కదా 100 కోట్ల పెనాల్టీ వేసింది. బాబు గారి ఇంటి బ్యాక్ సైడ్ అది. నదిలో నీళ్లు ఉన్నటువంటి చోట తవ్వకూడదు లెక్క ప్రకారం. నీళ్లు ఉన్న చోట తవ్వకూడదు. నీళ్ల దగ్గర నుంచి అలా వాలుకు వచ్చేసి కొట్టుకొస్తుంది కదా, ఆ ప్రదేశంలో తవ్వుకోవాలి లెక్క ప్రకారం. వంతెనల దగ్గర తవ్వకూడదు. కనకదుర్గ వారి దగ్గర తవ్వుతున్నారు లేదు చూడండి విజయవాడలో. రైల్వే పట్టాలు అవి ఉన్నాయి కదా, ఆ వైపు తవ్వుతున్నారు లేదు చూడండి ఒకసారి. ఎగువన ఇప్పుడు భవానీ ఐలాండ్ ఆ చుట్టూతా ఉంది కదా, అసలు భవానీ ఐలాండ్ అంటేనే ఓ ఇసుక దీవి కదా అది. బేసిక్ గా ఇసుక మట్టితో కూడినటువంటి, వరదల్లో కొట్టుకొచ్చినటువంటి మట్టితో కూడినటువంటి దీవి. ఆ చుట్టూతా కూడా ఇసుక స్టాగ్నేట్ అయ్యి ఉంటది కాబట్టి భవానీ ఐలాండ్ సేఫ్ అది. ఇప్పుడు ఆ చుట్టూ తవ్వేస్తే రేపొద్దున ఆ నీటి వాలు భవానీ ఐలాండ్ కింద ఉన్నటువంటి పొరల్ని దెబ్బతీస్తే ఇలా కుంగుతుంది. దాంట్లో కట్టిన బిల్డింగులు ఏమవుతాయి? అక్కడ తవ్వుతున్నారా లేదు ఇప్పుడు పడవలు? రాజధానికి ఇసుక ఎక్కడి నుంచి తెస్తున్నారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. నదిలో నుంచినా లేకపోతే గాలిలో నుంచినా? నదిలో నుంచి ఎప్పుడు వస్తుంది ఇసుక? వరద వచ్చినప్పుడు. ఇప్పుడు ఏ వరదలు లేవు కదా. వరద వచ్చినప్పుడు తవ్వారు కదా, ఇప్పుడు ఏ వరదలు లేవు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టిక్ ఆన్ అయ్యి ఉన్న ఇసుకలు లేపుతున్నారు అక్కడ. తవ్వని ప్రదేశం ఏమీ లేదు రాష్ట్రంలో. ఇదివరకు తవ్విన ప్రతిదానికి ఒక సాకు చెప్పి